హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు చర్చించుకుందాం. యుఏఈ ఇండియన్ డాక్టర్ దాతృత్వం. మరణించిన వైద్యుల కుటుంబాలకు 6 కోట్ల రూపాయలు విరాళం. ఎయిర్ ఇండియా ప్లాన్ క్రష్. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం 171 ప్రమాదంలో ఘోర ప్రమాదం, వందల కుటుంబాలు విషాదం నింపింది. ఈ ప్రమాదంలో విమాన ప్రయాణికులతో పాటు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన వైద్యుల కుటుంబాలు ఆదుకోవడానికి యుఏఈ నుండి భారత డాక్టర్ షంషీర్ వాయులీల్ ముందుకు వచ్చారు. సుమారు 6 కోట్లు 2.5 మిలియన్ దరామ్స్ సహాయాన్ని ప్రకటించారు. కేరళకు చెందిన వైద్యుడు, బహుళజాతి ఆరోగ్య సంరక్షణ సంస్థ విపిఎస్ హెల్త్ కేర్ వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ వాయులీల్, మానవ్, ఆర్యన్, రాజేష్, జయప్రకాష్లను భవిష్యత్తు ఫ్రంట్ లైన్ హీరోలు అంటూ వారిని నివాళి అర్పించారు. స్వయంగా మెడికల్ హాస్టల్లో చదువుకున్న ఆయన వైద్య విద్యార్థులు పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. భోజనం తింటున్న సమయంలో హాస్టల్లో జరిగిన ప్రమాదాలపై ఆయన తీవ్రంగా చలించిపోయారు. ఈ నేపథ్యంలో యువ వైద్యులు కుటుంబాలకు అండగా నిలబడడానికి నిర్ణయించుకున్నారు. అబుదాబి నుంచి ఆయన ఈ సాయాన్ని ప్రకటించారు. దీన్ని మరణించిన 4 విద్యార్థుల కుటుంబాలలో ఒకరికి రూపాయలు 1 కోటి, తీవ్ర గాయపడిన 5 విద్యార్థులకు ఒకరికి 20 లక్షలు, సన్నిహితులను కోల్పోయిన వైద్య కుటుంబాలకు 20 లక్షలు అందించనున్నారు. బీజే మెడికల్ కాలేజ్లో జూనియర్ డాక్టర్ అసోసియేషన్ ద్వారా డి షంషీర్ ప్రకటించిన సహాయం త్వరలోనే అందనుంది. ప్రమాదం జరిగిన తరువాత ప్రయాణాలను చూసినప్పుడు తాను తీవ్రంగా కలత చెందారట. తాను హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న రోజుల్లో తలుచుకున్న ప్రమాదం దృశ్యాలను చూసి చలించిపోయారట. వాయులీల్ తన చదువుకునే రోజుల్లో బెంగుళూరులోని కస్తూర్బా మెడికల్ కాలేజ్లో, చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కాలేజీలో హాస్టల్లో ఉంటారట. స్వయంగా వాయులీల్ అల్లుడు లుల్లు గ్రూప్ ఇంటర్నేషనల్ యాజమాని ఎంఏ యూసుఫ్ అలీ తెలిపారు. మరోవైపు బుర్జిల్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్ కూడా అయిన వాయులీల్ తన తాత్వత్యాన్ని చాటించుకోవడం ఇదే మొదటిసారి కాదు. 2010లో మంగళూరు విమాన ప్రమాదం తర్వాత బుర్జిల్ హోల్డింగ్స్లో బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలను కల్పించారు. కాగా లండన్కు వెళ్లి ఎయిర్ ఇండియా విమానం AI-171 జూన్ 12న అహ్మదాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయి కొద్దిసేపటికి అతుల్య హాస్టల్ కాంప్లెక్స్లో కూలిపోయింది. ఈ ఘటనలో మెడికల్ కాలేజ్ బీజేఎంసీ మెస్ భవనంలో భోజనం చేస్తుండగా మరణించిన వారి సంఖ్య బీజేఎంసీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ జేడీఏ ధృవీకరించింది. ప్రమాదంలో మరో 20 మందికి విద్యార్థులు గాయపడ్డారు అని తెలిపింది. వారిలో 11 మంది డిశ్చార్జ్ అయ్యారు, మిగిలినారు చికిత్స పొందుతున్నారు. డిఏ అధ్యక్షుడు డాక్టర్ దివాల్ గెటెమ్ తెలిపారు. విద్యార్థులు ప్రాణ నష్టంతో పాటు అతుల్యం నివాస గృహాలలో నివసిస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్యులు 4 కుటుంబ సభ్యులతో కూడా ప్రాణాలు కోల్పోయారు. ఒక్క నివాస వైద్యుడు భార్య గాయపడి చికిత్స పొందుతుంది. పిల్లల కోసం ఎన్నో జంటలు పరితపిస్తున్నాయి. ఇటీవలే కాలంలో పర్యావరణ కాలుష్యం, సరైన జీవనం విధానం లేకపోవడం వల్ల పలు జంటలు వంధిత్వంతో బాధపడుతున్నారు. ఇక ఐవీఎఫ్ వంటి సంతాన సఫల్యత విధానాలు ఆశ్రయిస్తున్నారు. అయితే కొందరు ఇవి కూడా వర్కౌట్ కాక మానసికంగా, శారీరకంగా పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో అలాంటి జంటలు ఇక సరోగసీ ద్వారా పిల్లలను పొందే ప్రయత్నం చేస్తుంటారు. అలానే ఇక్కడ ఒక జంట ప్రయత్నించింది. వారు ఒకలా తలిస్తే భగవంతుడు మరోలా దీవించాడు. ఏం జరిగిందంటే బ్రిటన్కి చెందిన రోహన్, కేట్
సెల్వాలాల్ జంట పిల్లలు లేక అల్లాడిపోయారు. ఆఖరికి ఐవీఎఫ్ని ఆశ్రయించిన ఫలితం శూన్యం. దాదాపు 20 సార్లు ఐవీఎఫ్ విధానంలో ఫెయిల్యూర్నే చవిచూసి విసిగిపోయి సరోగెసీకి వెళ్లారు. సరిగ్గా ఆ తరుణంలో ఆ జంట బాధను చూసి దేవుడికి జాలి కలిగిందేమో. అన్యూన్యంగా కేట్ సహజ పద్ధతిలో గర్భవతి అయ్యింది. అది కూడా 40 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్ అవ్వడం విశేషం. మరోవైపు సరోగసీ ప్రయత్నం కూడా సఫలమైంది. అయితే ఆ దంపతులు ఎదుర్కొన్న ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ దృష్టి 2 గర్భాలను కొనసాగించేలా నిర్ణయించుకున్నారు. అయితే ఆ మహిళ కేట్ ముందుగా బిడ్డను ప్రసవించింది. ఆ తరువాత సరోగసీ మదర్ ఆవా 4 నెలలు పండంటి బిడ్డను ప్రసవించింది. అలా ఆ జంట అరుదైన ట్రిబ్లింగ్స్ని స్వాగతించారు. అంతేకాదు, వారు పిల్లల జననం అనంతరం గురించి చెబుతుంటే బంధువులు, స్నేహితులు అంతా విస్తూర్పోతున్నారని ఆనందంగా చెబుతోంది ఈ జంట. అంతేకాదు, మా ఇద్దరి పిల్లలను చూసిన వారు కన్ఫ్యూజ్ అవుతుంటారు. వారు జననం గాథ విని వావ్ వాట్ ఎ మిరాకిల్ అంటూ మమ్మల్ని అభినందిస్తుంటారని చెబుతున్నారు ఈ దంపతులు. చూడటానికి తమ పిల్లలు నిజమైన కవలల్లా కనిపిస్తారని, కానీ వారు వయస్సు అనంతరం విని షాక్ అవుతారని చెబుతున్నారు. ఇలా 4 నెలల తేడాలతో పుట్టిన కవలలను కాలిఫోర్నియా కవలలని పిలుస్తుంటారు. దాంపత్యం అనే పదానికి ప్రస్తుతం విలువ లేకుండా పోతున్న రోజులివి. ఇలాంటి తరుణంలో ఓ వృద్ధ జంట భార్యాభర్తల బంధానికి ప్రత్యేకగా నిలిచి ఎందరికో కనువింపు కలిగించారు. మలిసంధ్యలో ఉన్న ఆ దంపతుల మధ్య అనురాగానికి సంబంధించిన ఘటన నెట్టింట వైరల్గా మారింది. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో సంప్రదాయ తెల్లటి ధోతి, కుర్తా, టోపీ ధరించి 93 ఏళ్ల వ్యక్తి తన భార్యతో కలిసి ఒక ఆభరణాల దుకాణం వద్దకి వచ్చాడు. సిబ్బంది అతడి వ్యవహారాన్ని చూసి ఏదో డబ్బు సహాయం అడగడానికి వచ్చాడేమో అనుకున్నారు. అయితే అతడు తన భార్య కోసం మంగళసూత్రం కొనుగోలు చేయడానికి వచ్చినట్లు చెప్పడంతో దుకాణ యజమాని ఆశ్చర్యపోయాడు. అతడిని సాధారణంగా ఆహ్వానించి అతనుకు నచ్చిన మంగళసూత్రాన్ని అతి తక్కువ ధరకే ఇచ్చి పెద్ద మనసును చాటుకున్నాడు. ఆ ఆభరణాల యజమాని ఆ వృద్ధుడికి తన భార్యపై ఉన్న ప్రేమ అనురాగానికి వెలకట్టలేదని, అలా చేసినట్టు ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట షేర్ చేశారు. నిజానికి ఆ వృద్ధుడు ఆ మంగళసూత్రం కోసం దుకాణ యజమానికి ₹1,120 ఇచ్చాడు. అయితే తన భార్యకు బహుమతి ఇవ్వగలాలని ఆ వృద్ధుడి తాపత్రయానికి ఆ దుకాణ యజమాని మంత్రముగ్ధుడు చేసింది. దీంతో ఆ యజమాని కేవలం ₹20కే ఆభరణాన్ని ఆ దంపతులకు ఇచ్చేశాడు. కాగా ఆ వృద్ధ దంపతులు పేర్లు నివృత్తి షెండే, శాంతాబాయిలో. ఆ జంట జలాని జిల్లా అంబోరా జహాగీర్ గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. అక్కడ స్థానికులు సమాచారం ప్రకారం ఇద్దరు ప్రస్తుతం ఆషాఢ ఏకాదశి వేడుక కోసం కాలినడకన పండరిపూర్కు తీర్థయాత్ర చేస్తున్నారట. అలాగే ఆ దంపతులకు ఒక కొడుకు కూడా ఉన్నాడట. అయితే ఆ వృద్ధ దంపతులు అతడిపై ఆధారపడకుండా జీవిస్తానని తరచుగా తీర్థయాత్రలు చేసుకుంటారని చెబుతున్నారు గ్రామస్తులు. నెటిజన్లు సైతం వారి మధ్య ఉన్న అనురాగానికి ఫిదా అవుతున్నారు. మలిసంధ్యలో కూడా ఎంత అనూన్యంగా ఉంటున్నారని పోస్టులు పెడుతున్నారు. చూస్తుండగానే వేసవి సెలవులు అయిపోయాయి, స్కూళ్ళు మొదలైపోయాయి. ఇక పిల్లలు పెద్దలు హడావిడి మామూలుగా ఉండదు. ఇన్నేళ్ళు జాలీగా గడిపి చిన్నారులకు ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే ఉంటుంది బాధ మామూలుగా ఉండదు. వాళ్ళను వివిధంగా స్కూల్కి వెళ్ళేలా చేయడానికి పేరెంట్స్ తంటాలు ఓ రేంజ్లో ఉంటాయి. సరిగ్గా ఆ సమయంలో సామాజిక మాధ్యమంలో ఓ టీచర్ పిల్లలను ఆకట్టుకునేలా పాఠాలు చెబుతూ వైరల్ వీడియో అందరినీ తెగ ఆకట్టుకుంటుంది. ఇలా ప్రతి టీచర్ పిల్లలని ఎంజాయ్ చేసేలా పాఠాలు చెబితే వాళ్ళు స్కూల్కి వెళ్ళనని మారం చేయరంటున్నారు నెటిజన్లంతా. మరి ఆ వీడియో కథా కమనీయం ఏంటో చూద్దామా? వేసవి సెలవుల తర్వాత స్కూల్ తెరిచిన రోజు సామాజిక మాధ్యమంలో ఒక టీచర్ వీడియో వైరల్ అయ్యింది.
ప్రతిరోజు తరగతి గదుల్లో నృత్యం చేస్తూ పాట పాడుతూ చిన్నారులను హుషారు పరచడం ఆ వీడియో సారాంశం. ఆ టీచర్ పేరు వందనా రాయ్. కర్ణాటకలో కెక్కర్లుకు చెందిన వందన పిల్లలకు అర్థమయ్యే రీతిలో పాఠాలు చెప్పడంలో దిట్ట. కన్నడ, ఆంగ్ల అక్షరాలు నృత్యం చేస్తూ పిల్లలకు ఆమె నేర్పే తీరు ఆకట్టుకుంటుంది. పండ్లు, కూరగాయలను పరిచయం చేస్తూ వాటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఆడుతూ పాడుతూ చెబుతారు. ప్రత్యేక సందర్భాలలో పిల్లలను సంబోధితంగా మేకప్ వేసి పాటలు నేర్పుతూ ఆటలాడిస్తూ ఆమె వీడియోలు యూట్యూబ్లో వైరల్ అయ్యాయి. బోధనకు సృజనాత్మకంగా తోడైతే ఎంతో అద్భుతంగా ఉంటుందని ఈ వీడియోలు చెప్పకనే చెబుతున్నాయి. సో ఇదండి ఇవాళటి వింతలు విచిత్రాలు ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ నిఖిల. చూస్తూనే ఉండండి సిరివిజన్.